అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ డయాబెటీస్ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజ్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్. అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన వాడుక భాషలు ఏమనుకుంటామంటే ఎసిడిటీ కానీ లేకపోతే గ్యాస్ ట్రబుల్ కానీ అంటారు. సో ఈ యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ అనేదాన్ని ఒక టర్మ్ కింద తీసుకొని దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్ని పెట్టుకుంటాం. అంటే ఎలాగంటే గ్యాస్ట్రైటిస్ కానీ, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ కానీ, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కానీ, లేదా ఈసోఫాజైటిస్ కానీ, లేదా గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్ కానీ, లేదా జీఆర్డ్ అంటే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కానీ, ఈ అన్నిటికి కలిపి ఒక టర్మ్ కింద పెట్టుకొని యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ అని కామన్గా వాడుతుంటారు డాక్టర్స్. కానీ జనరల్ పబ్లిక్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అంటారు, లేకపోతే ఎసిడిటీ అంటారు. సో ఎందుకని ఇవన్నీ కలిపి ఒకటే టర్మ్ ఎందుకు పెట్టారు అంటే వీటన్నిటికి కలిపి కంప్లైంట్స్ ఒకటే ఉంటాయి. కంప్లైంట్స్ సిమ్టమ్స్. పేషెంట్ వచ్చి డాక్టర్ చెప్పే సిమ్టమ్స్ ఏంటి అంటే పొట్టొబ్బరం ఒకటి, పొట్టలో మంట ఉండటము, లేకపోతే కడుపులో మంట, అదే గుండెల్లో మంట కానీ, గుండెల్లో నొప్పి, తేపులు ఎక్కువ రావటం, పొట్ట ఉబ్బరంగా ఉండటం. మనం అనుకున్న గ్యాస్ట్రైటిస్ కానీ, ఈసోఫాజైటిస్ కానీ, జీఈఆర్డి గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కానీ, అల్సర్లు ఉన్నా కానీ అన్నిటికీ ఇవే కామన్గా సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ అన్నిటికి కలిపి ఒకటే నేమ్ కింద యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ అని చెప్పి చెప్పుకుంటాం. సో జనరల్గా యాజ్ ఎ ఫిజిషియన్ నేను రోజు రెగ్యులర్ ఓపీడీలో చూసుకుంటే 30 to 40% ఓపీ ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే వస్తుంటారు. అండ్ అట్లానే స్పెషలిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర చూసుకుంటే 50 to 60% కేసెస్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే వస్తుంటారు. ఎందుకని ఈ 5 to 10 years నుంచి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎందుకు? దీనికి గల కారణాలు ఏంటి? సో మనం ఫస్ట్ చూసుకుంటే గ్యాస్ట్రైటిస్ అంటాము. గ్యాస్ట్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్టమక్. ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఇన్ఫ్లమేషన్ అని అంటాము, కానీ తెలుగులో వచ్చేసరికి మంట కానీ, వాపు కానీ, పూత కానీ, లేకపోతే వాతం కానీ, ఏదైనా కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇన్ఫ్లమేషన్ అని అంటాము. ఉదాహరణకి దెబ్బ తగిలితే వాపు వస్తుంది, దాన్ని ఇన్ఫ్లమేషనే అంటారు. అదే పొట్టలో పూత వస్తే దాన్ని ఇన్ఫ్లమేషనే అంటారు. లేదా ఏదైనా ఎలర్జీ వల్ల కానీ, లేదైనా పురుగు కుట్టినా కానీ, కమిలటం కానీ, ఎర్రగా అవ్వటం కానీ అవుతుంది, అది కూడా ఇన్ఫ్లమేషన్ అని అంటారు. కీళ్ళు జాయింట్స్ అరిగిపోవటం వల్ల వచ్చే దాన్ని వాతం అంటారు. ఇవన్నీ చూసుకుంటే ఇన్ఫ్లమేషన్ అనే అంటారు. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్టమక్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. అలానే ఈసోఫాగస్ అంటే నోటి నుంచి పొట్టకి ఉండే దాన్ని తెలుగులో అన్నవాహిక అంటారు. అన్నవాహిక దాంట్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ని ఈసోఫాజైటిస్ అంటారు. నెక్స్ట్ జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అంటే పొట్టలో ఉన్న యాసిడ్ రిఫ్లెక్స్ అంటే వెనక్కి తన్నటం వల్ల ఈసోఫాగస్ పైకి రావటం వల్ల వచ్చేదాన్ని ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. సో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్లనే ఈసోఫాజైటిస్ అనేది వస్తుంటుంది. సో ఈ మూడింటికి కామన్ సిమ్టమ్స్ అన్నిటికీ సేమే ఉంటాయి. సో జనరల్గా ఇప్పుడు వచ్చే పాపులేషన్లో ఎక్కువ యాసిడ్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం అనే వస్తుంటారు. సో ఈ గ్యాస్ట్రైటిస్కి మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఎక్యూట్ అని, క్రానిక్ అని. ఎక్యూట్ అంటే ఏంటి? క్రానిక్ అంటే ఏంటి? ఎక్యూట్ అంటే మనం ఇప్పుడు ఏదైతే అనుకున్నామో సిమ్టమ్స్ అవన్నీ సడన్ అండ్ సివియర్గా వస్తే వాటినే ఎక్యూట్ అంటారు. కాల పరిమితి చూసుకుంటే 6 నెలల లోపల ఒక పేషెంట్ 2 నెలల నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటారు, 3 నెలల నుంచి అంటారు. అలానే 6 నెలల లోపల అయితే ఇది ఎక్యూట్ అంటారు. 6 నెలలు దాటితే దాన్ని క్రానిక్ అంటారు. ప్లస్ ఈ సిమ్టమ్స్ అనేది సివియర్ అండ్ సడన్గా రావు వాళ్ళకి. ఎక్యూట్ ఉన్న వాళ్ళకి నిదానంగా ప్రోగ్రెసివ్ అవుతూ ఉంటాయి. సో అది క్రానిక్, ఇది ఎక్యూట్. సో ఎక్యూట్ గ్యాస్ట్రైటిక్ గల కారణాలు ఏంటి? సో ఈ వీడియోలో మనం చెప్పుకునేది కారణాల గురించి విశ్లేషణ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ వల్ల కారణాలు ఏంటి? జనరల్గా అందరూ కారం ఎక్కువ తినడం వల్ల కానీ, మసాలాలు ఎక్కువ తినడం వల్ల కానీ, నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల కానీ ఈ యాసిడ్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు. కానీ ఫస్ట్ వచ్చేది టాబ్లెట్స్. మనం వాడే నొప్పి బిళ్ళల వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంటుంది. అందరికీ తెలిసింది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుందని తెలుస్తుంది, కానీ ఈ గ్యాస్ ప్రాబ్లం కూడా వస్తుందని తెలియట్లేదు నొప్పి బిళ్ళల వల్ల. సో నొప్పి బిళ్ళలు ఫస్ట్ వస్తుంది. నొప్పి బిళ్ళల తర్వాత గుండె ప్రాబ్లం కానీ, పక్షవాతం కానీ, లేకపోతే గుండెపోటు వచ్చిన వాళ్ళు కానీ రక్తం పలచపట్టడానికి బిళ్ళలు వాడతారు. అదే ఎకోస్పిరిన్ అంటారు, అదే యాస్పిరిన్ వల్ల కూడా గ్యాస్ ఎక్కువ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ నొప్పి బిళ్ళలు వాడే వాళ్ళందరూ ఫస్ట్ గ్యాస్ బిళ్ళ వేసుకొని ఏదైనా తిన్న తర్వాతే ఈ బిళ్ళలు వేసుకోవాలి. తినకుండా వేసుకుంటే దానివల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రెండోది చూసుకుంటే ఇది మందు కానీ, సిగరెట్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఈ రెండింటి వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మూడోది మన తినే ఫుడ్ కానీ, కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటుంది.
ఫుడ్ ఎలర్జీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క పదార్థం పడదు. అది ఏది పడదు అనేది ఎవరికి తెలియదు. అది వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చేసుకుంటే కొంతమందికి కందిపప్పు పడదు, కొంతమందికి నాన్ వెజ్ పడదు, కొంతమందికి వంకాయ పడదు. అది ఏంటనేది వాళ్ళు గమనించుకొని ఆ ఫుడ్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫుడ్ పాయిజనింగ్ ఒకటి, కొంతమంది ఫుల్లీ హైజీనిక్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంట్లో తప్ప బయట తినరు. వాళ్ళు బై మిస్టేక్ ఎప్పుడైనా బయట తింటే వాళ్ళకు గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ వస్తుంది. సో ఆ ఫుడ్ పాయిజనింగ్ అనేది చూసుకోవాలి. బయట ఏం ఫుడ్ వాడుతున్నారో, ఏం ఆయిల్ వాడుతున్నారో, ఎటువంటి మెటీరియల్ వాడుతున్నారో మనకు తెలియదు. సో ఈ రెండింటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 4వ చూసుకుంటే బైల్ రిఫ్లెక్స్. బైల్ రిఫ్లెక్స్ అంటే మనం అనుకున్న ఇప్పుడు GERD, గ్యాస్ట్రోఇసోఫేజియల్, పొట్టలో నుంచి ఈసోఫాగస్లోకి యాసిడ్ తన్నటాన్ని పైకి తన్నటాన్ని GERD అంటాం. బైల్ రిఫ్లెక్స్ అంటే బైల్ అంటే పసరు ఎక్కడ ఉంటుంది? కాలేయం, లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అది కిందకు వచ్చి పసరు స్థితిలో స్టోర్ అవుతుంది. మనం ఆహారం ఏదైతే తిన్నామో అది డైజెస్ట్ అయిపోయి పొట్టలో నుంచి చిన్న పేగులోకి పైకి వస్తుంది. ఆ చిన్న పేగులో ఈ బైల్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమైందంటే ఆ బైల్ చిన్న పేగులో నుంచి పొట్టలోకి లీక్ అవుతుంటుంది. ఆ లీక్ అవటం వల్ల కూడా బైల్ రిఫ్లెక్స్ అంటారు. దానివల్ల కూడా గ్యాస్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒకటి, వైరల్ ఇన్ఫెక్షన్ ఒకటి, అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. వీటి వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీటి దగ్గర జాగ్రత్తలు పాటిస్తే ఈ యాసిడ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అండ్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటే మనం ముందలే అనుకున్నాం. మనం ముందర ఏదైతే సిమ్టమ్స్ అనుకున్నామో ఆ సిమ్టమ్స్ అన్నీ నిదానంగా వస్తాయి. కొద్దిగా రోజు మార్చి రోజు కొద్దిగా ఇంక్రీజ్ అవుతాం. 6 నెలల తర్వాత కానీ బయటపడవు. ఈ క్రానిక్ ప్యాంక్రియాటిక్ గ్యాస్ట్రైటిస్ కేసెస్లో 100 కేసులు చూసుకుంటే 80 కేసులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుంది. ఈ 80 కేసుల్లో ఎక్కువ బ్యాక్టీరియా ఏంటంటే H. pylori బ్యాక్టీరియా అంటారు. ఈ బ్యాక్టీరియా వల్లనే ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎలా వస్తుందని ఇప్పుడు వరకు చేసిన పరిశోధనలో క్లియర్ కట్ ఎవిడెన్స్ అనేది రాలేదు. కానీ అట్ ప్రజెంట్ అనుకుంటుంది ఏంటంటే ఫీకోవరల్ రూట్ అంటారు. అంటే మనం మార్నింగ్ లేవగానే మల విసర్జన చేసుకొని చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఆ చేతితో మనం మంచినీళ్ళు తాగటం కానీ ఆహారం తినడం కానీ చేస్తే అది మన ఇన్ఫెక్షన్ అనేది మన పొట్టలోకి వెళ్తుంది. అదొకటి. లేదా ఫుడ్ కంటామినేషన్ కానీ వాటర్ కంటామినేషన్, ఇది కూడా అంతే. మన చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం వల్ల అది మన కుండలో వాటర్ తాగటం కానీ అలా చేసినప్పుడు ఆ వాటర్ వేరే వాళ్ళు తాగితే వాళ్ళకి రావడానికి ఉంటుంది. ఆ ఫుడ్ వేరే వాళ్ళు తింటే వాళ్ళకి రావడానికి కూడా ఉంటుంది. సో గ్యాస్ట్రైటిక్ గల కారణాలు ఇవి. వీటి గురించి ఈ కారణాలు ఇవి. అండ్ ఈసోఫాజైటిస్కి మనం ముందలే అనుకున్నాం. ఈ ఈసోఫాజైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఈసోఫాగస్. అది ఎలా వస్తుందంటే ఈ GERD అంటారు కదా. GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఈ పొట్టలో ఉన్న యాసిడ్ ఈసోఫాగస్లోకి వెళ్తే అక్కడ పూత ఏదైతే ఉంటుందో ఈసోఫాగస్కి ఆ పూత డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం. ఈ యాసిడ్ అసలు పొట్టలో నుంచి పేగులో ఈసోఫాగస్లోకి ఎందుకు వెళ్తుంది? అక్కడ స్పింక్టర్, ఈసోఫాజియల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. స్పింక్టర్ అంటే స్ప్రింగ్ డోర్ లాగా పనిచేస్తుంది. ఆ డోర్ ఏంటంటే పైనుంచి మనం ఏదైతే తిన్నామో అది పొట్టలోకి వెళ్ళంగానే అది క్లోజ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి క్లోజ్ అవ్వకపోవటం వల్ల యాసిడ్ పైకి తంతుంది. ఆ యాసిడ్ పైకి తంటం వల్ల GERD అంటారు. దానివల్ల ఒక్కొక్కసారి మనకి పుల్లటి తేపులు రావటము, గొంతులోకి మెతుకులు రావటము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో అది GERD. సో ఈ వీడియోలో మనం కారణాల మీద విశ్లేషణ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో దానికి గల చేసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము. మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.